హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పేడే లోన్స్ వాళ్ళు చేసే రికవరీ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. నా ముందు వీడియోస్ కనుక మీరు చూసుండుంటే పేడే లోన్ ఏంటి, వాటి వల్ల మనకు వచ్చే నష్టాలేంటి, మనం ఎలా ఇరుక్కున్నాం, మనం ఎలా బయటపడొచ్చు, వాటి మీద డిస్కస్ చేశాను. దాంట్లో నెక్స్ట్ టాపికే పేడే లోన్స్ రికవరీ. మీరు కనుక పేడే లోన్స్ తీసుకొని ఉంటే, కొత్తగా తీసుకున్న వాళ్ళైతే మీకు ఇంకా రికవరీ స్టార్ట్ అవ్వలేదు. బట్ మీ డ్యూ డేట్ వచ్చాక ఏదైనా కారణం చేత మీరు తీసుకున్న అమౌంట్ అది ఎలాగో మీకు డబుల్ త్రిబుల్ అమౌంట్ ఉంటుంది. అది కట్టలేని పరిస్థితిలో ఎలాంటి రికవరీ ప్రాసెస్ ఉంటుంది, అసలు ఏమేం రికవరీ ప్రాసెస్ ఉంటుంది, దానివల్ల మనకు వచ్చే నష్టాలేంటి, ఏమేం కోల్పోతాం, ఎలా దీని నుంచి బయటపడవచ్చు, అలాంటి టాపిక్స్ మీద నా వీడియోస్ అన్నీ చేశాను. మీరు కనుక నా వీడియోస్ ఫాలో అయితే స్టెప్ బై స్టెప్ మీరు చూసి వాటిని ఫాలో అయ్యి మీ రైట్స్ మీరు తెలుసుకొని మీరు ఎలాంటి సొల్యూషన్స్ని యూస్ చేసుకొని వాళ్ళ హెరాస్మెంట్ని డీల్ చేయొచ్చు అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేడే లోన్ తీసుకున్న తర్వాత మనం వాళ్ళు ఇచ్చిన డ్యూ డేట్ కట్టలేకపోతే డ్యూ డేట్ వారం రోజుల ముందు నుంచే మీకు ప్రతిరోజు మెయిల్స్, రిమైండర్స్, కాల్స్ అన్నీ వాట్సాప్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఆ హరాస్మెంట్ ఎలాగో ఉంటుంది. బట్ డ్యూ డేట్ రోజు కనుక మీరు పే చేయకపోతే ఆ రోజు మీకు వచ్చే కాల్స్ అండ్ మెసేజెస్ అవన్నీ విపరీతంగా ఉంటాయి. డ్యూ డేట్ రోజు ఈవినింగ్ కల్లా మీరు కనుక పే చేయకపోతే ఇమీడియట్గా మీకు మీ రిఫరెన్సెస్కి కాల్స్ స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు రిఫరెన్స్కి చేయని వాళ్ళు రిఫరెన్సెస్కి స్టార్ట్ చేస్తారు. మీరు కనుక మీ వైఫ్ది కానీ పేరెంట్స్ది కానీ ఎవరిదైనా ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్ ఇచ్చి ఉంటే రిఫరెన్స్లలో వాళ్ళకు కంటిన్యూస్గా కాల్స్ వెళ్తుంటాయి, మెసేజెస్ వెళ్తుంటాయి. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ రికవరీ. సెకండ్, డ్యూ డేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇమీడియట్గా రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మీకు మెయిల్స్ కాల్సే కాకుండా, రిఫరెన్స్ కాల్సే కాకుండా లింక్డ్ఇన్ ద్వారా, మీ సోషల్ మీడియా ద్వారా, మీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూస్ చేసి మిమ్మల్ని డిఫేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందులో మీకున్న కాంటాక్ట్స్, మీ ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడీస్, మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరెవరు ఉంటే వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకొని మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. మీకే వాట్సాప్లో వాళ్ళకున్న రిలేషన్షిప్ని ట్విట్టర్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి కానీ, లింక్డ్ఇన్ నుంచి కానీ తీసుకొని వీళ్ళకి కాల్ చేస్తాం, వాళ్ళకి కాల్ చేస్తాం, లేదా వీళ్ళకి ఫేస్బుక్లో మెసేజ్ చేస్తాం, వాళ్ళకి ఫేస్బుక్లో మెసేజ్ చేస్తామని చెప్పి మిమ్మల్ని బెదిరియడం స్టార్ట్ చేస్తారు. సెకండ్ డే అయిపోయి థర్డ్ డే వచ్చేటప్పటికి మీరు కనుక ఇంకా అమౌంట్ పే చేయలేకపోతే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇంకా ఇమీడియట్గా మీ ఆఫీస్కి మెయిల్స్ పెడతామని చెప్పేసి, మీ కొలీగ్స్కి కాల్ చేస్తామని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఫ్యామిలీని హిట్ చేస్తారు, సెకండ్ రెఫరెన్స్ని హిట్ చేస్తారు, థర్డ్ సోషల్ మీడియాని హిట్ చేస్తారు, ఫోర్త్ మీ కొలీగ్స్ని హిట్ చేస్తారు, ఫిఫ్త్ అండ్ ద ఫైనల్ థింగ్ మీ జాబ్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తారు. సో ఫస్ట్ థింగ్, మీకు మీ ఫ్యామిలీకి రెఫరెన్సెస్కి కాల్స్ వస్తున్నప్పుడు మీరు కనుక ఏదైనా ఇబ్బందుల్లో ఉండి కానీ, మీ జాబ్ పోయి కానీ, లేదా వేరే ఏదైనా మెడికల్ రీజన్స్తో కానీ, ఎనీ అదర్ రీజన్స్తో జెన్యూన్గా మీరు వాళ్ళకి కట్టలేకపోతే మీరు ఆ కాల్ పిక్ చేయండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు హార్ష్గా మాట్లాడతారు, ర్యాష్గా మాట్లాడతారు. రికవరీ ఏజెంట్స్ అందరూ బీహార్, అలా అటుదిక్కు నార్త్ ఇండియా నుంచి ఎవరెవరో ఇంటర్మీడియట్ 10th చదివిన పొరగాళ్ళకి ఇచ్చేసి మీకు కాల్ చేపిస్తారు. వాళ్ళు మీ మాట వినరు, మీకు రెస్పెక్ట్ ఇవ్వరు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. బట్ అవసరం అనేది కాబట్టి పేషెన్స్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వండి. వాళ్ళ మెయిల్స్కి మీ మెడికల్ రికార్డ్స్ కానీ, మీ జాబ్ అయింది కానీ, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని టైం అడగండి. అట్ ద సేమ్ టైం అడిగిన టైం, మీరు ఎంతైతే టైం అడుగుతున్నారో ఆ టైం వరకు ఇంట్రెస్ట్ చార్జ్ చేయొద్దు. మీ డ్యూ డేట్కి ఎంతైతే అమౌంట్ ఉందో అంతే అమౌంట్తోనే స్టాప్ అవ్వాలి అన్నట్టుగా మెయిల్స్ క్లియర్గా పెట్టి పంపించండి. నెక్స్ట్, అది వింటే ఓకే, వినకపోతే వాళ్ళ రికవరీ మేనేజర్ కానీ, కలెక్షన్స్ హెడ్స్ కానీ అలాంటి ఈమెయిల్ ఐడీస్ మీ దగ్గర ఉంటే వాళ్ళ గ్రీవియన్స్, నోడల్, శాంక్షన్, ఇన్ఫో, లేదా కలెక్షన్స్, లేదా రికవరీ 1, రికవరీ 2, సాఫ్ట్ రికవరీ, హార్డ్ రికవరీ ఇలాంటి అన్ని పదాలతో వాడుతూ మీకు డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్తో మీరు ఒకరికి పంపిస్తే ఇంకొకరు సెకండ్ వాళ్ళు వేరే ఈమెయిల్ ఐడి నుండి పంపిస్తారు. మీరు ఎంతమందికి రిప్లై ఇచ్చినా మళ్ళీ కొత్త అన్నీ మీకు వస్తూనే ఉంటాయి. ఇలాంటివన్నీ ఎలా డీల్ చేయాలనేది నా నెక్స్ట్ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. సో ఫాలో మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో వీడియోస్ చేశాను. చూడండి, ఎలా డీల్ చేయాలనేది యూస్ చేసుకోండి.